తీస్తాను గణేష్ ఓకే ఇంకున్నాయి కదా అన్న ఇది చూడండి ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 5వ వార్డు యాట్ల సునీత అశోక్ గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ రమేష్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్ పిట్టల శ్వేత రమేష్ గారు, మా కాంగ్రెస్ నాయకుడు రాజ్ కుమార్ గారు, అలాగే ఇక్కడున్న ఆర్పీలు, వివోలు, సశక్తి సంఘాల, మహిళా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మహిళలకు పెద్దపీట వేస్తూ మరి వారికి ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, వాళ్ళ గతంలో 5 లక్షల రూపాయలు ఉండే సంఘాలకు దాన్ని 10 లక్షలు పెంపొందించడం కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు బస్సు యజమానులు చేసే కార్యక్రమం కావచ్చు, సోలార్ ప్లాంట్కు సంబంధించిన యజమానులు చేసే కార్యక్రమం కావచ్చు, మహిళా సంఘాలకు పక్కా భవనాలు మంజూరు చేసిన కార్యక్రమం కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు మహిళలను ముందు పెట్టి వాళ్ళను చైతన్యవంతులను చేసి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని, వారు ఆర్థికంగా బలోపేతమైతే మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే ఆ కుటుంబం చక్కగా ఉంటుందనే మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు. మొన్నటికి మొన్న వడ్డీ లేని రుణానికి సంబంధించిన ఇష్యూ దానిపైన మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు 1390 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు తీసుకొని నిరుపేద కుటుంబాలలో సంతోషాన్ని, చిరునవ్వును చూడాలనే ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. వీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మా నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మా జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ వారి ఆలోచన విధానాలు, వాళ్ళ సహకారంతో గ్రామ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి మహిళలందరూ ఆలోచించాలి. గత ప్రభుత్వం చీరలు ఏ విధంగా ఉన్నాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చీరలు ఏ విధంగా ఉన్నాయని కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ఈ చీరలు నాణ్యమైన చీరలు రేపు మనం ఏమైనా ఫంక్షన్కి పోయినా, ఏదైనా పెళ్లి పెరాటాలకు పోయినా కూడా కట్టుకునే విధంగా ఉన్నాయి. గత ప్రభుత్వం వారు నాణ్యత లేకుండా ఆ చీరలను ఏదో ఇచ్చినట్టు కాకుండా మహిళలను గౌరవించుకునే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.